హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు మరి ఒక దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇంకెందుకు లేటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సో డాక్టర్ గారు మరి నాకు పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి నేను ఇలా గలగలా మాట్లాడిస్తున్నాను కొంతమందికి పళ్ళు లేకుండా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు మాట్లాడడం కష్టమా మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి పెద్ద వయసు వచ్చేటప్పటికి అంటే 50, 60 ఇట్లాగా వయసు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకెందుకు పళ్ళు లేకపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలామందికి ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఉంటారు, ఎంప్లాయీస్ తర్వాత మంచి ఎడ్యుకేటెడ్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఈ పెన్షన్లు అవి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్కమ్ ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ముసలోళ్ళం అయిపోయాం, పళ్ళు ఎందుకులే లేకపోయినా పర్వాలేదు ఇంకెంతకాలం బతుకుతాము అని ఒక నిరుత్సాహం. ఈ నిరుత్సాహంతో అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా లేక అంటే పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా సరిగ్గా ఎంకరేజ్ చేయక సరైన అవగాహన లేక చాలామంది ఈ పళ్ళు కట్టించుకోరు అన్నమాట. ఈ పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే సరిగ్గా మాట్లాడలేరు, మాటలే కాదు అప్పుడు వాళ్ళు తినలేరు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ముఖం ఇప్పుడు నలుగురికి చూపించడం అనేది కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే నాకు పళ్ళు లేవు కాబట్టి నలుగురిలోకి వెళ్తే వాళ్ళు నవ్వుతారేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో అయితే ఈ ఈ మనవలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు, అప్పుడు బాధపడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అంటే నవేడేస్ చాలామంది కూడా ఇప్పుడు ఒక రేంజ్లో పావర్టీ కొంచెం అంటే పావర్టీలో ఉన్నారు. కాబట్టి పళ్ళు కట్టించుకునే శక్తి చాలామందిలో ఉంది. శక్తి ఉన్నా కానీ అంటే ఎకనామిక్ కండిషన్ బాగున్నా కానీ వాళ్ళు పళ్ళు కట్టించుకోకుండా అట్లాగే ఉండిపోయి అనారోగ్యంగా మానసికంగా బాధపడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరికైతే పళ్ళు లేవో వాళ్ళు ఇప్పుడు పళ్ళు కట్టించుకోవాల్సిందిగా కోరుతాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.